కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో జరిగే ఫీజుల దోపిడీ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలి అని చెప్తూ విద్యార్థి సంఘ నాయకులు డిఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. మరి మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పి మీరైతే ఇక్కడికి వచ్చారు. సో మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఫీజులు తగ్గించాలనా లేకపోతే ఎట్లా? సార్, ముఖ్యంగా ఇది డిమాండ్ కాదండి, ఇది హక్కు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్, నాట్ ప్రివిలైజేషన్. సో కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి అవసరం కాదు. విద్యార్థికి విద్య అనేది ఒక హక్కు, అది మన రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల వారు ఈరోజు ప్రభుత్వ చట్టాలని తొంగలో తొక్కుతూ ఈ కార్పొరేట్లు చట్టాలని వాళ్ళు చుట్టాలుగా మార్చుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా అనుమతులు లేకపోయినా కూడా పాఠశాలలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. దానివల్ల ఈరోజు టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకుంటా నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి, ఇంటర్నేషనల్ అని చెప్పేసి పేర్లు పెట్టుకుని కేవలం ఫీజుల కోసం మాత్రమే ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి, ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి కరికులం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా ఈరోజు టెక్నో కరికులము, టెక్నో కరికులము, ఒలింపియాడ్ కరికులం అని చెప్పేసి కేవలం ఫీజులు దండుకోవడానికే ఈరోజు ఈ కార్పొరేట్ కాలేజీలు ఆ యొక్క పన్నాగాలు పంతా ఉన్నారు. దాన్ని విద్యాశాఖ అధికారులు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఎందుకు అంటే ఈరోజు విద్యను వ్యాపారంగా మార్చేశారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా విద్యను వ్యాపారంగా చూడడం లేదు. కేవలం ఒక భారతదేశంలో, దట్టు తెలుగు రాష్ట్రాల్లోనే విద్యను వ్యాపారంగా మార్చేశారు. ఈ దేశంలో ఏదైనా నాన్ ప్రాఫిటబుల్ జోన్లో ఉండాలి అంటే అది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. అలాంటి నాన్ ప్రాఫిటబుల్ జోన్లో ఉండే ఎడ్యుకేషన్ని ఈరోజు రూపాయి పెడితే 10 రూపాయలు 100 రూపాయలు ఆదాయ వనరుగా ఈరోజు విద్యా సంస్థలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా వీధికొక స్కూలు, పుట్టగొడుగుల్లాగా వీధికొక స్కూలు, వీధికొక కాలేజీలాగా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ధోరణిని ఖచ్చితంగా మానుకోవాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా చర్యల్ని తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గీతంస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భరత్ గారు ఈరోజు విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ విశ్వవిద్యాలయ కాలేజీలకు సంబంధించి అధినేత ఆలపాటి రాజా గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా భాష్యం విద్యా తప్పంటారా? ఖచ్చితంగా తప్పేనండి. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో 2002 వరకు కూడా, 2004 వరకు కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజాప్రతినిధులు ఎక్కడా లేరు. ఆ రోజుటి వరకు కూడా ప్రతి పేద విద్యార్థికి కూడా ఉచితంగా ప్రభుత్వ విద్య అందేది, కార్పొరేట్ విద్య అందేది. అదే పద్ధతిలో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలోకి ఈ అయితే ప్రజాప్రతినిధులు వస్తున్నారో కేవలం వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యేదానికి కారణం ఏంటంటే వాళ్ళ పాఠశాలలకి అనుమతుల కోసం మాత్రమే అవుతున్నారు. ఈరోజు ఈ డిఓ గారు, సాక్షాత్ ఈ డిఓ గారే తీసుకుందాం, నిన్న ఒక స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. అది ఎవరి స్కూలు? నారాయణ గారి స్కూలు. మేఘాల మీద ఒక మంత్రి గారి స్కూల్కి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పోనీ ప్రాపర్గా వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయా? ఏవీ లేవు. అదే మీరు చెప్పినట్టు కొన్ని కార్పొరేట్ సంస్థలే కాకుండా నెల్లూరులో, జిల్లాలో చాలానే ఉన్నాయి. సో ఎన్ని ఉంటాయి మొత్తానికి? మీ దృష్టిలో ఎన్ని ఉంటాయి సార్? ఈ నెల్లూరులో ఓన్లీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలే దగ్గర నారాయణ, చైతన్య, భాష్యము, అదేవిధంగా ఈ విశ్వసాయి లాంటి పాఠశాలలు ఈ జిల్లాలో లెక్కేసుకుంటే దాదాపు 400 చిల్లర పాఠశాలలు ఉన్నాయి. అంటే 400 చిల్లర పాఠశాల అంటే ఒక నెల్లూరు నగరంలోనే నారాయణ పాఠశాలలే ఒక 10 దాకా ఉంటాయి. అంటే మీ పోరాటం అగెనిస్ట్ నారాయణనా లేకపోతే అగెనిస్ట్ విద్యా సంస్థల? విద్య అనేది ప్రతి పేద విద్యార్థికి హక్కుగా ఉంది. కాబట్టి అది నారాయణ అయినా, చైతన్య అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా సరే, విద్యార్థి అనే వాడికి ఆ హక్కుని కాపాడి వాడి హక్కులను కాపాడేందుకే విద్యార్థి సంఘాలకు మేము పోరాటం చేస్తామే తప్ప నారాయణ గారు ఏదో మినిస్టర్ అయ్యారనో లేకపోతే విద్యను వ్యాపారంగా మార్చేశారనో కాదండి. ప్రతి నారాయణ గారు స్వేచ్ఛగా పేద విద్యార్థికి చదువు చెప్పమని చెప్పండి, మేము స్వాగతిస్తాం. ఈరోజు సిఆర్ఎస్ ఫండులతో ఈరోజు పాఠశాలని విపరీతంగా రెడీ చేస్తూ ఉన్నారు, మేము స్వాగతించాం.
కానీ దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఆ సిఆర్ఎస్ పనులన్నీ కూడా కలెక్టర్ గారి ఆంతీనం ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పాఠశాల దగ్గరికి పోయి వీళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది జీవోకు వ్యతిరేకం. సో కాబట్టి ఇటువంటి సొంత లాభాలని ఇట్లాంటి పనులని ఖచ్చితంగా మేమైతే ఇక్కడ విషయం ఏంటంటే మన విజయ్ తమిళనాడు సీఎం సో ఇంత ఫీజు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులుగా మీరు ఆ డిమాండ్ ఎందుకు చేయట్లేదు? సార్ ఈ కూటమి బోర్డు పెట్టాలి, బయట బోర్డు పెట్టాలనే ప్రధాన డిమాండ్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? సార్ ఈ డిమాండ్ ఈరోజు నిన్న విజయ్ గారు ఆ చట్టం తీసుకొచ్చారని కాదు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936లో ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి పాఠశాలకి అగనిస్ట్గానే ఫైట్ చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2008లో విద్యా హక్కు చట్టాన్ని మనం సాధించుకున్నాం. పోరాడి సాధించుకున్న విద్యా హక్కు చట్టం ప్రకారము జీవో నెంబర్ 1 ప్రకారము ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేయాలో ఆ స్కూల్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల్ని నోటీస్ బోర్డులో పెట్టాలని ఉంది. కానీ ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ స్కూల్లో కూడా అటువంటి నోటీస్ బోర్డు ఎక్కడా కూడా పెట్టుండరు. ఎందుకు పెట్టారని అంటే ఇందాకే చెప్పాను, విద్యను వ్యాపారంగా మార్చేశారు కాబట్టి ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని మన 40 సంవత్సరాల విజనరీ లీడర్ ఎవరైతే నారా చంద్రబాబు గారు ఉన్నారో ఆయన ఒక్కసారి ఆలోచన చేయాలి, సిగ్గు తెచ్చుకోవాలి ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎటువంటి రాజకీయ జ్ఞానం లేనటువంటి విజయ్ గారు ఈరోజు పేద విద్యార్థుల పక్షాన ఆలోచించి ఈరోజు అక్కడ 15,000 రూపాయలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుని వసూలు చేయమంటున్నారు. కానీ మీరు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ రాజకీయ చైతన్యవంతులు, అదేవిధంగా 4 సార్లు సీఎంగా చేసినటువంటి మీకు ఆలోచన రాకపోవడం ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల మా దౌర్భాగ్యంగా మేము దాన్ని పరిణిస్తున్నాము. సో కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. అది 100% నిజం. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్ అధినేతలు మీ ప్రభుత్వంలో పెట్టుకున్నన్ని రోజులు పేద విద్యార్థికి న్యాయం జరగదు అని చెప్పేసి ఏఐసెఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా పేద విద్యార్థి పక్షాన పోరాటం చేయడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా అహర్నిశలు పాటు పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి మీ డిమాండ్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఎప్పుడు కూడా స్టడీ అండ్ స్ట్రగుల్, చదువుతూ ఉండాలా, చదువుకే పోరాడా. ఎవరు అధికారంలోకి వచ్చినా విద్యా ఉపాధి అనేది ఒక హక్కుగా భావించాలి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలు నడవాలి. ఆ విద్యాసంస్థలు నడపడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఎందుకోసమంటే ఈరోజు అధికారులు మొత్తం కూడా ఆ విద్యా వ్యవస్థలకు బానిసలకు తయారవుతున్నారు. వాళ్ళు వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని చెప్పి ఉన్నాయి. అందువల్ల వెంటనే ఏ ప్రభుత్వం వచ్చినా మీరు తమిళనాడు ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి అని కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక నిబంధన వేయాలి. ఇతర దేశాల్లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం ఇటువంటి విద్య అనేది. ఈరోజు కేరళ రాష్ట్రంలో చూస్తున్నాం, మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళు విద్యా వ్యవస్థ అనేది. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఎందుకు ఇట్లా చేలిపోయినది మనం అనుకోవాలి. ఎందుకోసం అంటే ఈరోజు ప్రధానమైనటువంటి నారాయణ, శ్రీ చైతన్య, ఎన్ఆర్ఐ, కేకేఆర్ గౌతమ్, అనేక భాష ఇట్లాంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉన్నారు. అందువల్ల చేస్తున్నాం. ఎందుకోసం అంటే నిన్నగా మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మొత్తం కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాటించాలి, ఎవరు పాటించినా చర్యలు తీసుకోమని. కనీసం ఈరోజు మన అన్ని జిల్లాలు కాకుండా ఈ జిల్లాలో ఈడీఓ ఒక పేపర్ స్టేట్మెంట్కి పరిమితం అయ్యి చేశాడు తప్ప ఏ స్కూల్కైనా ఏ కాలేజీకి పోయి వాళ్ళని నిబంధనలు పాటించాలి బోర్డు పెట్టించిన దాఖలు ఉన్నాయా మనం చూస్తాం. ఎందుకోసం అంటే ఈడీఓ వాళ్ళకి బానిసలాగున్నాడు, వాళ్ళకి తొత్తుగా హోరేస్తున్నాడు. వాళ్ళు మొత్తం కూడా విద్యార్థి సంఘాలు ఏదైతే కంప్లైంట్ చేస్తాయో ఆ కంప్లైంట్ పక్కన పెట్టి నువ్వు నాకు ఎంతకి ఇస్తావు, నేను నీకు చూసుకుంటా విద్యార్థి సంఘాలని చెప్పి ఇట్లా తయారైంది. అందువల్ల ప్రజలు, తల్లిదండ్రులు ఆలోచించాల్సిందంటే మీరు డబ్బులున్నాయని చెప్పి ఇచ్చే బుక్స్ కొనడం కాదు, ప్రశ్నించే తత్వం రావాలి. ప్రజలు ఆలోచించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రశ్నించే తత్వాలు వచ్చినాయి. ఏ తత్వం వచ్చినా ప్రభుత్వానికి బానిసలుగా ఉంటున్నాయి తప్ప ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళు లేరు. అందువల్ల పీడిఎస్ ఎప్పుడు విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడద్ది విద్యా వ్యవస్థ కోసం. ఎందుకోసం అంటే ఉస్మానియాలో పుట్టినటువంటి పీడిఎస్ విద్యా హక్కుల కోసమే పోరాడింది. అందువల్ల వెంటనే ఈ వ్యవస్థను న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేవలం డిఓ కార్యాలయం దగ్గర ధర్నానైనా, లేదంటే ఏదైతే విద్యార్థి అంటే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ దగ్గర బోర్డ్స్ పెట్టిన స్కూల్స్ దగ్గర కూడా మీరు ధర్నా చేసేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది అవకాశం. ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే
ఇయర్ స్టార్టింగ్లోనే గొంతుకో నారాయణ, గొంతుకో శ్రీజన స్కూల్ పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం గమనించుకుంటే కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాకముందనే ఈరోజు ఒక కొత్త స్కూల్ మార్కెట్లోకి వస్తుందంటే పేరెంట్స్ కూడా మనం ఆలోచన విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఆ స్కూల్ బాగుంటుంది, ఈ స్కూల్ బాగుంటుంది వెళ్తాను తప్పితే ఆ ఫీజు అంతా పెట్టుకోలేదు. ఆ బుక్స్ వేలకు ఆ బుక్స్ అంతా చేయని వాడు కూడా తెలిసినా సరే తప్పక ఈరోజు కొనుక్కుంటాం. అదే మనం డిఓ గారిని అడిగితే డిఓ గారిని చెప్పిన మాట ఏంటంటే ఈ నెల్లూరు జిల్లాలో చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, మరి విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు కట్టబోతున్నారంటే మీరే చెప్పాలి. ఆ విషయం కూడా మేము డిఓ అడుగుతా ఉన్నాం. ఈరోజు మనం చెప్పిన విషయం ఏంటంటే సందర్భంలో ఈరోజు జూన్ జూలై వస్తుందంటే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పుస్తకాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో బుక్స్ కొని వాళ్ళ రక్తాన్ని కష్టంగా ఈరోజు అమ్ముకున్న పరిస్థితి ఈరోజు మనం గమనించుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే డిఓ గారికి మేము చెప్పిన ఆల్రెడీ తెలియపరుస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక్క స్కూల్ కూడా ఇప్పటి వరకు మీరు జూన్ జూలై వచ్చింది దాదాపు స్కూల్ పెట్టి 12 ఓపెన్ అయితే ఇప్పుడు దాకా ఒక్క స్కూల్ అయినా సరే మీరు రీడ్ చేశారా? మీ విద్యార్థి సంఘాలు తలుచుకుంటే ఏది కూడా అంటే ప్రతి ఒక్కటి సాధ్యమే, అసాధ్యం అన్నది లేదు. కానీ ఈ స్కూల్స్ దగ్గర బోర్డ్స్ పెట్టేటువంటి ఏదైతే ఉందో అది మీరు అనుకుంటే పెద్ద కష్టమేం కాదు, గంటల తరబడి గంటల్లో అయిపోతుంది. కానీ మీలో లోపమా లేకపోతే ఎక్కడ లోపం ఉంది, ఇది ఎందువల్ల ఆ దిశగా విద్యా వ్యవస్థలు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు వెనుకబడి ఉన్నాయంటారు, పెట్టలేకపోతున్నారు? సార్, విద్యార్థి సంఘాలు పోరాటం చేయకపోవడం వల్ల అనేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా విద్యార్థి సంఘాల పోరాటానికి వెనకాడే సమస్య లేదు. ఎందుకు అంటే ఇట్లాంటి అవినీతి తిమింగళాలు డిఓ లాంటి వాళ్ళు చట్టాల్ని కఠినంగా అంటే వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం కార్పొరేట్ పాఠశాలలకి తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలు నోటీస్ బోర్డులు ఎక్కడా కూడా పెట్టమని డిమాండ్ చేసి ఉద్యమాలు చేస్తారు. అది పెట్టించాల్సినటువంటి కనీస బాధ్యత ఒక డిఓకి ఉండాలి. ఈ డిఓ గారు ఎన్ని స్కూళ్ళు విజిట్ చేశారు, ఎన్ని స్కూల్లో పెట్టించారు, అసలు ఈ జిల్లాలో ఉండే స్కూళ్ళ లిస్ట్ అయినా ఈ డిఓ గారికి తెలుసా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల స్కూల్స్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేట్ గవర్నమెంట్ కలుపుకుంటే దగ్గర 3000 చిల్లర స్కూల్స్ నెల్లూరులో ఉంటే మరి ఎన్ని స్కూళ్ళకి ఆ నోటీస్ బోర్డులు పెట్టారు అని చెప్పేసి ఆ బాధ్యత పెట్టించాల్సినటువంటి బాధ్యత డిఓగా ఈయనకుంది. మరి ఆయన ఎందుకు పెట్టించలేకపోతున్నారు? ఆయన పనినే మేము ఆయన్ని చేయమని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాము. అయ్యా, మేమేమి మా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మీరు పనిచేయమని కోరుకుంటా ఉన్నాము. ఆ పనిలో భాగంగానే మీరు ఆ యొక్క నోటీసులు అంటించేటటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టే సంతోషించే వాళ్ళలో ప్రప్రథమంగా ఈ జిల్లా విద్యార్థి సంఘాలుగా మేము ముందుంటామని చెప్పేసి ఈ డిఓ గారికి తెలియజేస్తా ఉన్నాం. సో పెంచినటువంటి అంటే ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు అధిక దోపిడీ చేస్తూ ఉన్నారో దీన్ని వెంటనే తగ్గించాలని చెప్పి అయితే విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.